నమస్కారం అండి. మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ చికెన్ హలీం చేద్దాము. ఇప్పుడు తయారు చేసే విధానము చూసాము. ముందుగా ఒక 5 లీటర్ల కుక్కర్ తీసుకొని అందులో ఒక చిన్న గ్లాసుడు దొడ్డు గోధుమ రవ్వ వేసుకోవాలి. ఒక గరిటెడు పెసరపప్పు, ఒక గరిటెడు కందిపప్పు, ఒక గరిటెడు మినపప్పు, ఒక గరిటెడు శనగపప్పు, ఒక గరిటెడు బాస్మతి బియ్యము, ఒక గరిటెడు బార్లీ గింజలు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. వేసుకొని మంచిగా నీళ్ళు పోసి మంచిగా కడిగి అందులో తగినన్ని నీళ్ళు పోసి ఒక 4 గంటలు నానబెట్టాలి. ఇప్పుడు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. అదేవిధంగా ఇంకొక కుక్కర్లో 600 గ్రాముల చికెన్ వేసుకోవాలి. మంచిగా క్లీన్గా కడిగి అలాగే 2 గరిటెల పెరుగు వేసుకోవాలి. పచ్చికారము 1 స్పూను, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారము, 1 స్పూను కాశ్మీరీ చిల్లీ, 1-2 స్పూన్ల ఉప్పు, 1.5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. అలాగే గరం మసాలా వేసుకోవాలి. 2 పావుల నూనె వేసుకోవాలి. అలాగే 2-3 స్పూన్ల నెయ్యి వేసుకొని మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 గంటలు నానబెట్టాలి. అలాగే కాజు బాదం తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి పప్పులల్లా తగినన్ని నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టి పొయ్యి పైన పెట్టి ఒక 5-6 విజిల్స్ పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతుంది. అలాగే మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ కూడా తీసి పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని మంచిగా మిక్స్ చేయాలి. ఈ విధంగా అడుగు మాడకుండా మంచిగా మిక్స్ చేసి ఈ విధంగా ఆయిల్ తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసి అందులో 1.5-2 గ్లాసుల వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు. ఇప్పుడు అలాగే 1 స్పూను షాజీరా, ఒక 20 తోక మిరియాలు, కొద్దిగా భోజవారు పువ్వు, ఒక 2 అనాస పువ్వులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 5-6 ఇలైచీలు, 7-8 లవంగాలు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూను ధనియాల పొడి, అలాగే 1/2 స్పూను జీలకర్ర ఇవన్నీ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసిన పౌడర్లన్నీ వేయించి పొడి చేసినవి ఈ విధంగా మంచిగా పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి. అలాగే కుక్కర్ 5-6 విజిల్స్ వచ్చి మూత చల్లారిన తర్వాత తీసి మంచిగా చికెన్ కానీ పప్పులు కానీ ఉడికినాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ అయితే మెత్తగా ఉడికింది. ఈ విధంగా ఉడికిన చికెన్ని మంచిగా మెదుపుకోవాలి. అలాగే ఈ పప్పు దినుసులన్నిటిని కూడా మంచిగా రుబ్బుకోవాలి. ఎంత రుబ్బినా మనకు రావు కాబట్టి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా చికెన్ని నారగా మొత్తము ముక్కకు సపరేట్ చేసుకోవాలి. అందులోనే పప్పు వేసి రుబ్బితే చాలా మెదిగిపోతుంది. ఈ విధంగా మంచిగా మెదిగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. అలాగే కొద్దిగా లైట్గా రుబ్బిన అయినా పప్పుగానే ఉంది కాబట్టి మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పేస్ట్ చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా రుబ్బుకుంటే చాలు. ఇప్పుడు అదే కుక్కర్లో ముందుగా మనము నార తీసిన చికెన్ని అందులో వేసేసుకోవాలి. వేసుకొని లైట్గా ఒకసారి కలుపుకొని మనం రుబ్బిన పప్పుల పేస్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. 2 మంచిగా కలిసేటట్టు ఎక్కడ కూడా సపరేట్ లేకుండా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఉడికించిన పప్పులు చికెను మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్గా. పొయ్యి మీద పెట్టకుండానే ఇలాగే మొత్తం మంచిగా కలపాలి. అలాగే పొయ్యి పైన మనం ఆనియన్ వేయించుకున్న ఆయిల్లోనే 1 స్పూన్ కాశ్మీరీ మిర్చి పౌడర్ వేసుకొని వేయించి పక్కన ఉంచుకోవాలి. మనం పైనుంచి డెకరేషన్ చేసుకోవడానికి. అలాగే హలీంలో స్పైసీ తక్కువ అయితే మీద నుంచి వేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా మిక్స్ అయిన తర్వాత కుక్కర్ని పొయ్యి పైన పెట్టి హై ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన
కాజు బాదం గరం మసాలా పొడిని అందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా పైనుంచి ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ 2 గుప్పెళ్ళు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ రసం పిండి, మొత్తం ఫుల్ నిమ్మకాయ రసము ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇంకొక 2 పావుల మంచి నూనె, ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్నే వేసుకోవాలి. ఇందులోనే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 2 గరిటెలంతా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇందులో నెయ్యి ఎక్కువ పడుతుంది, ఎంత వేసినా కనిపించదు. నేను మ్యారినేషన్లో కూడా వేసిన, ముందు కూడా వేసిన, ఇప్పుడు వేస్తున్నా. మధ్య మధ్యలో చూసుకొని మీకు ఎంత కావాలంటే అంత, తక్కువ అంటే తక్కువ, ఎక్కువ అంటే ఎక్కువ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా సరి చూసుకొని వేసుకోవాలి. తగినంత ఉప్పు మీకు టేస్ట్కు సరిపడంత వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇందులో మిరియాల పొడి స్పైసీ తక్కువైంది కాబట్టి 1 స్పూను ఫుల్గా మిరియాల పొడి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మిరియాల పొడి, అలాగే వేయించిన ఆయిల్ ఉంది కదా, కాశ్మీరీ చిల్లీ ఆయిల్, అది కూడా 2 స్పూన్లు 3 స్పూన్లు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పచ్చికారం వేసిన అనుకో వేయించకుండా అది పచ్చిగా స్మెల్ వస్తుంది. వేయించి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలేకుండా, అడుగు మాడకుండా ఫస్ట్ ఉడుకు వేడయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి, ఆ తర్వాత పొయ్యి సిమ్లో పెట్టి మంచిగా అడుగు మాడకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో చూసుకొని నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా చికెన్ నార కనిపించేంత వరకు చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి. మనం తినే ముందు మళ్ళీ అప్పుడే తినేయచ్చు, లేదంటే ఎప్పుడు తింటే అప్పుడు వేడి చేసుకొని మంచిగా ఒక బౌల్లోకి వేసుకోవాలి. నేనైతే హలీం రెడీ కాగానే వెంటనే బౌల్లోకి వేసేస్తున్నాను. ఈ విధంగా మంచిగా హలీం వేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చల్లగా తినొద్దు. ఈ విధంగా మంచిగా హలీంని ఒక బౌల్లో వేసుకొని మంచిగా సర్వ్ చేసుకోవాలి. పైనుంచి ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. తగినంత ఫ్రైడ్ ఆనియన్ వేసుకొని మంచిగా కాజు వేసుకోవాలి. వేయించిన కాజుతో అలంకరించుకోవాలి. పైనుంచి అలాగే వేయించిన ఆయిల్ కూడా, కారం ఆయిల్ కూడా వేసుకొని మంచిగా ఒక 2-3 స్పూన్లు వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. పైనుంచి పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 2-3 స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని పుదీనాతో గార్నిష్ చేసుకొని మంచిగా ఒక నిమ్మకాయ పిండుకొని సగం పచ్చ తింటే వేడి వేడిగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా చేసుకొని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.